మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఈ వీడియోలో అందరికీ ఇష్టం, అందరూ ఇంట్రెస్టింగ్గా చేసే యోగా ప్రాక్టీస్లో ఫస్ట్ యోగా ప్రాక్టీస్ ఏంటి ఉంటుందంటే బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన ఆసనాలు ఎన్ని చూపించినా సరే ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, చేస్తూ ఉంటే ఎఫెక్టివ్గా ఉంటాయి, ఇంకా చెయ్యాలని చాలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. బెల్లీ ఫ్యాట్ ఆసనాస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో బెల్లీ తగ్గడం అంత కష్టంగా ఉంటుంది. బెల్లీ తగ్గాలి అంటే ఓన్లీ బెల్లీ మీద వర్కౌట్స్ మాత్రమే చేస్తే సరిపోదు. ఓవరాల్ బాడీ స్ట్రెచెస్ చేసుకొని మనం ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే బెల్లీ తగ్గడం చాలా ఈజీ అండి. ఎంత మమ్మీ టమ్మీ అయినా సరే. కొంతమంది చెప్తుంటారు, మేడం డెలివరీ అయ్యి చాలా రోజులైంది, బట్ ఇంకా నాకు ఆ డెలివరీలో వచ్చిన పొట్ట అలానే మెయింటైన్ అవుతుంది మేడం, ఎలా తగ్గాలి అని చెప్పి. డెలివరీ అయినప్పుడు మన పొట్ట ఎంత సాగింగ్ అయిందో, బేబీ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో, అది మొత్తం మళ్ళీ ఆ స్కిన్ అంతా నార్మల్ పొజిషన్కి రావాలంటే, మొత్తము ఆ స్ట్రెచ్చింగ్స్ అంతా నార్మల్కి రావాలి అంటే ఫుడ్లో చేంజెస్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనం యోగా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్ డెలివరీ వాళ్ళనుకోండి 3 months తర్వాత యోగా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. సిజేరియన్ అయిన వాళ్ళు అనుకోండి 3 months తర్వాత సింపుల్ ప్రాక్టీసెస్ అంటే బ్రీతింగ్ ప్రాక్టీసెస్, సైడ్ బెండ్స్, సింపుల్ ప్రాక్టీసెస్ అండ్ వాకింగ్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ని అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే స్కిన్ సాగ్ అయిన స్కిన్ కాస్త నార్మల్ వస్తూ ఉంటుంది. అది అట్లీస్ట్ ఒక 30% పొట్ట అనేది అలా ఉండిపోతుంది అనమాట. ఆ 30% పొట్టని మనం ఎప్పుడు తగ్గించుకోవచ్చు? డెలివరీ అయిపోయిన తర్వాత 6 months గ్యాప్ ఇచ్చేసిన తర్వాత పొట్ట వ్యవస్థ అంతా నార్మల్గా వచ్చేసిన తర్వాత మంచి ప్రెషర్ ఇచ్చి మనం మజిల్స్ని స్ట్రెంగ్త్ చేసుకునే కొద్దీ కూడా అక్కడ ఎయిర్ అంతా కూడా ఎంటీ అయిపోయి ఫ్యాట్ అంతా బాగా తగ్గిపోయి పొట్ట మజిల్స్ అంతా బాగా స్ట్రెంథనింగ్ అయ్యి స్కిన్ సాగింగ్ అనేది తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరూ లేడీస్ అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కామన్గా వచ్చే ఈ పొట్ట సమస్య. పిల్లలు కామన్, పొట్ట బాగా పెరగడం కామన్, అది తగ్గించుకోవడం కూడా కామన్. చాలా మంది పొట్ట పెరిగింది అంటారు, అట్ ద సేమ్ టైం చాలా మంది పొట్ట లేకుండా కూడా ఉన్నారు కదా. పొట్ట లేకుండా ఉన్న వాళ్ళందరూ చేయగలిగితే మనం కూడా చేయగలుగుతాం కదా. సో ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఈ ప్రాక్టీసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చేయండి. దీనికి ముందు ఒక చిన్న హోమ్ రెమెడీ కూడా చెప్తాను. ఇది రెగ్యులర్గా చేయండి. పొట్టకి సంబంధించి ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు ఇది రెగ్యులర్గా చేసి చూడండి. మీరు ఒక 20 days చేయంగానే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఏంటి అంటే అందరికీ తెలుసు అవిసె గింజల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది బాడీలో హీట్ని కూడా బాగా జనరేట్ చేస్తుంది. మంచి వైటమిన్స్ ఉంటాయి, చాలా మంచిది. చాలా మందికి తెలియదు అసలు అవిసె గింజలు ఎలా తినాలో కూడా తెలియదు. ఏం లేదు, అవిసె గింజల్ని ఒక చిన్న బౌల్ తీసుకొని దోరగా వేయించుకోండి. డ్రై రోస్ట్ దోరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో డ్రై పౌడర్ పట్టేసుకోండి. దాన్ని అలా స్టోర్ పెట్టుకోండి. ఎక్కువ రోజులు ఉండదండి, జస్ట్ ఒక 1 week సరిపడా, ఒక చిన్న బౌల్లో 1 week సరిపడాని మాత్రమే చేసి పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు ఉంటే అది పాడైపోతుంది. ఆ పౌడర్ని భోజనానికి 1 గంట ముందు గోరువెచ్చని నీళ్లు జస్ట్ 1 glass తీసుకొని, లేదా 1/2 glass అయినా సరే 1 spoon ఈ అవిసె గింజల పొడి వేసేసి తాగేసేయండి. భోజనానికి ఖచ్చితంగా 1 గంట ముందు. మనం తినే ఫుడ్లో మనం కండిషన్స్ ఫాలో అవుతున్నాం. 15 days నుంచి 20 days మనం ఖచ్చితంగా బెల్లీ మీద మనకి ఎఫెక్ట్ కనిపించాలి. ఈ డేస్లో మనం తీసుకునే ఫుడ్లో కూడా చాలా మంచి ప్రోటీన్ ఉండాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉండాలి. పొద్దున వండి రాత్రి తింటానంటే కుదరదు. మనం వండిన ఒక 3-4 గంటల్లోగా తినేసేయాలి. ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. వాటర్ మినిమం 3 నుంచి 4 liters వాటర్ తీసుకోవాలి. ఈ కండిషన్స్ అన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ అని చెప్తున్నాను, నాట్ నైట్, ఈవినింగ్ 6:30 కల్లా భోజనం కంప్లీట్ చేసేసుకోవాలి. అంతే. నైట్ పడుకునే ముందు ఒక డిటాక్స్ టీ, ఇలాచీ టీ కానీ దాల్చిన టీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. 6:37 కల్లా కంప్లీట్ చేసేసుకొని ఈ కండిషన్స్ ఫాలో అయ్యి చూడండి. మీరు ఖచ్చితంగా మీరు చేసిన ప్రాక్టీస్కి రిజల్ట్ 100% ఉంటుంది. చాలా సింపులే కదా, మన చేతిలో ఉన్న పనులే కదా. సరేనా? ఇప్పుడు మనం బెల్లీ వర్కౌట్స్కి వెళ్ళిపోదాం. వెరీ సింపుల్ వర్కౌట్స్, ఎఫెక్ట్ బాగా ఉండేలాగా చూపిస్తాను. వచ్చేసేయండి. చూడండి,
హ్యాండ్స్ని చక్కగా బ్యాక్ పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్. ఫస్ట్ ఎఫెక్ట్ బాగా చూపించే ప్రాక్టీస్ చేయబోతున్నాం. 2 నీస్ని పొట్టకి టచ్ చేసి రిలీజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్టార్టింగ్లో జస్ట్ 10 కౌంట్స్ చేసి చూడండి. రిలాక్సింగ్గా బ్రేక్ ఇచ్చి ఇలాంటివి మినిమం 3 to 4 సెట్స్ రిపీట్ చేసుకోండి. ఎంత ఎఫెక్ట్ అనిపిస్తుందో తెలుసా? చేసి చూడండి. జస్ట్ రిలాక్స్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇది రిపీట్ చేసుకోండి 4 times. నెక్స్ట్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. జస్ట్ రిలాక్స్. స్పైన్ని మనం కొంచెం పైకి స్ట్రెచ్ చేసామంటే ఈ పొట్ట మీద వచ్చిన ఎఫెక్ట్ వల్ల స్పైన్ మనకు స్ట్రెయిన్ అవ్వకుండా రిలాక్స్ అయిపోతుంది అనమాట. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఇది కూడా ఒక 3 to 4 times గ్యాప్ ఇచ్చి, ఒక 5 seconds గ్యాప్ ఇచ్చి రిపీట్. నెక్స్ట్ థర్డ్ సెట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎఫెక్టివ్. చూడండి. మేక్ ఎ ఫిస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ ఇప్పుడు థర్డ్ సెట్లో ఇంకొంచెం స్పైన్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంచుంది. డీప్ బ్రీతింగ్. హ్యాండ్స్ని కొంచెం ముందుకి జస్ట్ రిలాక్స్. ఒక 5 seconds గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వీటిని రిపీట్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే పొట్ట మీద అంత బాగా ఎఫెక్టివ్గా మనకు వర్కౌట్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇలా హాఫ్ నౌకాసనాలకు వచ్చేసేయండి. పొట్ట మజిల్స్ని కొంచెం స్క్వీజ్ చేసినట్టు బిగించి పట్టుకోండి. ఒక్క 10 seconds. తర్వాత హ్యాండ్స్ని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఎంత ఎఫెక్ట్ తెలుస్తుంది తెలుసా పొట్టలో? మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. చేస్తూ ఉన్న వాళ్ళకి చాలా స్క్వీజింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనే ఇంట్రెస్ట్ తోటి ప్రతిరోజు చేస్తూ ఉన్నామంటే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకరోజు చేసి 4 రోజులు బ్రేక్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనము పొట్ట మీద వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు పొట్ట మజిల్స్ కొంచెం పెయిన్ అనిపిస్తాయి స్టార్టింగ్లో. బట్ ఆ పెయిన్ మనకి ఎలా ఉంటుంది తెలుసా? నెక్స్ట్ డే నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, ఈ పెయిన్ నార్మల్కి వచ్చేదాకా చేయాలి అని మోటివేషన్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ మోటివేషన్ తోటి ఈ ప్రాక్టీసెస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. డీప్ బ్రీతింగ్. రైట్ లెగ్ని స్ట్రెచ్. ఇలా పొట్ట వరకు బాగా. 1 2 3 4 5 6 బ్యాక్. 1 2 3 4 5 6 డౌన్. లెఫ్ట్ సైడ్ ఇన్ తీసుకొని అప్ డౌన్. 1 2 3 4 5 6 బ్యాక్. 1 2 3 4 5 6. తర్వాత చూడండి. 1 సైడ్కి. 2 3 4 5 6. 1 లెఫ్ట్ సైడ్. 2 3 4 5 6. రిలాక్స్. ఎస్, చూసారు కదా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. మొత్తము 5 to 6 సెట్స్. వీటిల్ని మళ్ళీ 5 to 6 times రిపిటేషన్స్ చేస్తే మనకు ఒక మినిమం 20 minutes ప్రాక్టీస్ అయిపోతుంది. ఓన్లీ బెల్లీ మీదే ఎంత ప్రాక్టీస్ చేస్తే బెల్లీ తగ్గకుండా ఉంటుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. ముందు చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఈ బెల్లీ వర్కౌట్స్ చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. క్లాస్లో కలుసుకుందాం. మీ కాల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నమస్తే.